పాప అడ్రస్ కోసం అని చెప్పి పద్మావతి అయితే ఆశ్రమానికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అయితే, "ఇదిగో అమ్మ, వీళ్ళే పాపను తీసుకొని వెళ్లారు పెంచుకోవడానికి" అని చెప్పేసైతే ఒక అడ్రస్‌నైతే ఇచ్చి, "ఇందులో ఫోటో కూడా ఉందమ్మా. ఆ ఫోటోని చూస్తే నీకు బాగా అర్థమవుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆర్య, అను వాళ్ళ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, పాపను దత్తత తీసుకున్న వాళ్ళు అక్క వాళ్ళేనా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. అలా ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో బయటికి వచ్చేసి, "శ్రీనివాస, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఒకవైపు పేగు బంధం, ఒకవైపు పెంచిన బంధం, ఎవరిని వదులుకోమంటావు" అని చెప్పేసైతే అడుగుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది. "ఏంటి శ్రీనివాస, మంచి వాళ్ళకే ఎందుకు ఇలా చేస్తున్నావు శ్రీనివాస" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే అక్కడ ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, "ఇప్పుడు ఏం చేయమంటావు శ్రీనివాస నన్ను? ఈ విషయం నాకే ఎందుకు తెలియచేయాలి? ఇప్పుడు నేను ఏం మాట్లాడమంటావు? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పమంటావు" అని చెప్పేసైతే తన బండిలో అయితే బయలుదేరుతూ చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ అలా ఆలోచనలో పడి, "ఏంటి శ్రీనివాస, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఎందుకు నాకే ఇలాంటి విషయం అప్పజెప్పావు" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇటువైపు చెప్తే అక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఎలా బాధపడతారో, అటువైపు చెప్తే విక్కీ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్.